సూర్యుడు కొండ శిఖరం మీద నుంచి దొర్లి పడుతుంటే దానిని ఆపాలని ప్రయత్నించడం వ్యర్థమైన పని. అది దొర్లి దొర్లి చెదరైన ప్రదేశానికి తప్పక చేరుకుంటుంది. అట్లే ప్రపంచంలోని ఏ విషయాన్ని నువ్వు ప్రతిఘటించవద్దు. ప్రతి విషయానికి ఓ అధ్యదేశం ఉంటుంది. మనం ఈలోపు దానిని ఆపాలనో మార్చాలనో వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మామూలుగా లోకంలో జరిగేటటువంటి ఏ విషయాలైనా సరే మనం వాటిలో తలదూర్చకూడదు. అంటే అన్ని విషయాలకి మనం సాక్షిగా ఉండాలి. అంటే ఇప్పుడు కొండ మీద నుంచి బండ రాయేస్తామంటే మధ్యలో మనం పోయినామనుకోండి, దాన్ని నలిగిపోతాం. అడగకుండా సైడ్ వచ్చేస్తే అది ఎక్కడో దగ్గర వచ్చి కింద ఆగిపోతుంది. అలాగే లోకంలో జరిగే ఏ విషయాలైనా సరే, అది మన ఇంట్లో విషయాలు కావచ్చు, బయట విషయాలు కావచ్చు, ఏదైనా సరే మనం దానికి సాక్షిగా చూస్తూ ఉండాలి. దేన్ని మనం ఆక్షేపించకూడదు, దేన్ని సమర్థించకూడదు. అట్లా ఉండలేనట్టయితే మనకి హాయిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక జ్ఞానప్రసంగం తీసుకున్నట్లయితే, నువ్వు వేసే ప్రతి అడుగుకు మునిపే నీ అడుగుకు సంబంధించిన ప్రింట్ అక్కడ ఉంటుంది, అందులోనే నీ పాదం పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం నడవబోయేటటువంటి అడుగు కూడా ఆల్రెడీ అక్కడ మన ప్రింట్ ఉంటే, మన అడుగు ప్రింట్ ఉంటేనే మనం అడుగు వేయగలం, అది వేయలేము. అంటే దీని అర్థం ఏంటంటే, లోకంలో జరిగే అంటే మనకు సంబంధించిన విషయం ఏదైనా సరే ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది. అంటే ప్రతిదీ భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. అంటే నా వల్ల నేను పని చేసామనుకోండి, నా వల్లే జరిగింది అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా అది కాదు. ప్రతిదీ భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు అట్లానే జరుగుతుంది. ఒక్కోసారి కోయిన్సైడ్ అవ్వచ్చు మన వల్ల జరిగిందని, కానీ ఏది కానీ సరే మనకు జరిగే విషయాలు కానీ మనం చేసే పనులు కానీ ఏదైనా సరే భగవంతుని యొక్క ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. అంటే ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, సింపుల్గా ఒక సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఏం మార్చలేరు, ఆల్రెడీ అది రికార్డ్ అయ్యి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ మన యొక్క జీవితం కూడా అంతే, ఆల్రెడీ రికార్డ్ అయ్యి వచ్చేసింది అనమాట. ఎప్పుడు ఏం జరగాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది. కాబట్టి దానికి అట్లే జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఉదాహరణకి మానసికంగా నీవు ఈ భూమిని వదిలి కొన్ని కోట్ల మైలు దూరం వెళ్ళు. ఎంత దూరం అంటే పాలపుంత కూడా ఒక చిన్న డాట్లా కనబడేంత దూరం వెళ్ళు. ఆ చోటులో నువ్వు సదా గడపడమే సమాధి. అలా సాధన చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి అంతరిక్షమే నీ స్వస్థానం అవుతుంది. ఇంకా చెప్పాలంటే అంతరిక్షమే నీవు అవుతావు. సకలము నాలో ఉన్నది అని డెప్త్ కలుగుతుంది. కేవలం నువ్వు భగవంతుడివే అవుతావు. చూడండి, దీన్ని తీసుకున్నట్లయితే అంటే మన యొక్క ఆలోచన యొక్క విధానము బ్రాడ్ మైండెడ్గా ఉండాలని అర్థం. అంటే మన ఎంత మనకు చూడండి, ఇప్పుడు విశ్వంలో తీసుకున్నట్లయితే ఇది ఒక చిన్న ఊరు. ఈ ఊరు కొన్ని ఊర్లు కలిస్తే ఒక రాష్ట్రము, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశము, కొన్ని దేశాలు కలిస్తే ప్రపంచము. ఈ విధంగా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే మనం అనంతంగా ఇంకా పోవడానికి వీలు లేనటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం ఉండేటువంటి ప్రపంచము చిన్న డాట్లా కనిపిస్తుంది. అంటే నీ యొక్క ఆలోచన యొక్క పరిధి అనంతం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వే భగవంతుడు అయినట్టు నీకు భావన కలుగుతుంది. యాక్చువల్గా నువ్వే భగవంతుడి, కానీ మనం అది మరవడం వల్ల మనకి అలాంటి భావన కలుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా గొప్ప అయినటువంటి వాక్యం. అదే ఒకసారి గురువుగారి దగ్గరికి ఒక గిన్యాసు వచ్చింది. ఆ పేరు చిలకమ్మ. ఆ చిలకమ్మని ఆమె గురువుగారిని ఒక ప్రశ్న వేసింది. ఇక ఈ జన్మ చాలా అనుకుంటున్నాను స్వామి అని అడిగింది. అప్పుడు గురుగారు ఏం చెప్పారంటే, కథలోని ఒక పాత్రకు ఇక నాకు ఈ పాత్ర చాలు అనుకుని రచయితకు తెలియకుండా కథలోంచి విరమించుకునే వీలు ఆ పాత్రకు ఉంటుందా? ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో, ఎప్పుడు నిష్క్రమింప చేయాలో విశ్వకథా రచయిత అయిన భగవంతుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. చూడండి, ఇది కూడా దాదాపు మనకి మంచి అర్థం వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంది, ఆమె ఏమనుకునింది, నాకు ఈ జన్మ చాలు ఇక్కడ అనుకునింది. అంటే అది మన ఇష్టం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక రచయిత కథను రాస్తాడు, ఆ కథను రాసేసిన తర్వాత అందులో పాత్రలన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత అందులో ఉండే పాత్ర నేను ఈ పాత్రలో ఉండను, నేను బయట వచ్చేస్తానంటే వీలవుతుందా? వీలు కాదు. అంటే ఆల్రెడీ అది రాయడం పాత్ర అని అనుకుంటే సరిపోదు, రచయిత అనుకోవాలి.
మనకి ఒక కథకి రచయిత రాసేసిన తర్వాత పాత్రను ఎలా వీలు కాదు బయట వచ్చే వీలు, అదేవిధంగా మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఈ విధంగా ఈ జన్మ చాలు అనుకుంటే మన ఇష్టం కాదు, అది భగవంతుని ఇచ్చానుసారంగా జరుగుతుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి జ్ఞాన ప్రశ్నలు. అందరికీ నమస్కారం.